వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను ఎమిలియా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణలో రోజు రోజుకు పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసులు. పెరుగుతున్న కేసులతో కలవరపడుతున్న అధికారులు, ప్రజలు. కర్నూలు జిల్లాలో విజృంభిస్తున్న కరోనా మహమ్మారి. ప్రోటోకాల్ ప్రకారం అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామన్న జిల్లా కలెక్టర్ జి వీరపాండియన్. డీసీసీబీ మాజీ చైర్మన్ మువ్వా విజయబాబు అరెస్టుకు జర్నలిస్టులు డిమాండ్. చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చిన కలెక్టర్, ఏసీపీ. అడవిపుత్రుల సహాయం కోసం ఔదార్యాన్ని చాటుకున్న పోలీసులు. గిరిపుత్ర కుటుంబాలకు బియ్యం, నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన బెల్లంపల్లి పోలీసులు. డీటెయిల్స్ చూస్తే తెలంగాణలో కొత్తగా 62 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు ఈ వ్యాధి బారిన పడిన వారి సంఖ్య 333కు చేరుకుంది. కాగా కరోనా వైరస్ బారిన పడి ఇప్పటి వరకు 11 మంది మృతి చెందారు. వివిధ ఆసుపత్రుల్లో కోలుకుని 33 మంది డిశ్చార్జ్ అయినట్లు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. కర్నూలు జిల్లాలో కరోనా విజృంభణను కట్టడి చేసేందుకు ప్రోటోకాల్ ప్రకారం అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నామని, ప్రజలు భయాందోళనకు గురి కాకుండా అత్యంత అప్రమత్తంగా ఉండి ఇళ్లకే పరిమితం కావాలని జిల్లా కలెక్టర్ జి వీరపాండియన్ విజ్ఞప్తి చేశారు. ఆదివారం కలెక్టరేట్ సునయన ఆడిటోరియంలో కరోనా పాజిటివ్ కేసులు, కరోనా వ్యాప్తి కట్టడిపై జిల్లా ఎస్పీ కె ఫకీరప్పతో కలిసి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి వీరపాండియన్ మాట్లాడుతూ, జిల్లాలో కొత్తగా 23 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా నగరంలోనే 11 కరోనా పాజిటివ్ కేసులు నమోదైన నేపథ్యంలో నగరమంతా లాక్డౌన్ ను మరింత కఠినతరం చేసి అత్యవసరం అయితే తప్ప ప్రజలెవరిని బయటకు తిరగనీయకుండా అష్టదిగ్బంధనం చేస్తామని ప్రజలందరూ జిల్లా అధికార యంత్రాంగానికి సహకరించాలని కోరారు. మా హెల్త్ సెంటర్ ఉంది, స్టేట్ లెవెల్లో ఉంది, నేషనల్ లెవెల్లో ఉంది. మనకు నిరంతరంగా పోలీస్ కాల్ సెంటర్, మనకు పోలీస్ నెంబర్ 100 ఉంది. సో మనకు నంబర్స్ ఎక్కువ ఉన్నాయి. సో మీకు ఏమైనా సమాచారం ఉంటే దయచేసి పబ్లిక్ ప్లాట్ఫామ్లో పెట్టేసి అలర్ట్ చేయకుండా, అది నిజంగా ఉండొచ్చు లేకపోతే అబద్ధంగా ఉండొచ్చు. ఒకవేళ మీకు సందేహాలు ఉంటే దయచేసి మాకు తెలియజేయండి. మేము వెరిఫై చేస్తాం. మేము ఫీల్డ్కి వెళ్ళి ఎంక్వైరీ చేస్తాం. ఎవరైనా సరే ఎక్కడైనా సరే వెరిఫై చేస్తాము, దాన్ని నిర్వహిస్తాము. అది ఏది వాస్తవం ఉంది, ఏది అవసరం అని చెప్పేసి చెప్తాం. తర్వాత మేము వెల్లడిస్తాం అవును చెప్పేసి. ఎందులో కొన్ని పలా జరిగింది. సో ఎందుకు మేము వెరిఫై చేస్తాం. ఫీల్డ్కి ఆ పోలీసు విషయం, తహసీల్దార్ విషయం మాట్లాడాము. మేము కొంచెం కొంతమందితో ఫోన్లో మాట్లాడాము. ఎవరు ఎక్కడ వచ్చారు, ఎప్పుడు వచ్చారు అన్నీ తెలుసుకున్నాము. కానీ ఈ సోషల్ మీడియా పెట్టే రూమర్స్ వచ్చేసి ఆల్మోస్ట్ 99% కరెక్ట్గా లేదు. ఒక స్టక్అప్ కేసెస్ అలాంటివి కూడా మాకు యూనిట్కి వస్తే మేము యూనిట్గా స్పందిస్తున్నాం, చూసుకుంటున్నాం. సో ఎక్కడ ఏదైనా సరే పూర్తిగా సహకరించడానికి జిల్లా యంత్రాంగం, రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంది. సో దాని గురించి ఎవరు కూడా బాధపడవలసిన దయచేసి మీకు ఏ సమస్య మాకు తెలియజేయండి. హెల్త్కి సంబంధించిన సమస్యలు మాత్రం ప్రతి ఒక్క రోజు 100% యాక్టివ్ హెల్త్ సర్వేలెన్స్ జరుగుతుంది. కాబట్టి వాలంటీర్స్ కానీ, ఆశాస్ కానీ ఏమైనా మీ ఇంటి దగ్గరికి వస్తున్నారు కాబట్టి దయచేసి వాళ్ళ సర్వేలెన్స్ చూసుకోండి. మీకు ఏ ఒక్క సింటమ్స్ వచ్చినా, లక్షణాలు వచ్చినా దయచేసి వాళ్ళకి ఇమీడియట్గా తెలియజేయండి. ఇప్పుడు ఒక ప్రోటోకాల్ కూడా పెట్టడం జరిగింది. ఆశాకు తెలిసిన వెంటనే లేదా వాలంటీర్ తెలిసిన వెంటనే ఏమైనా చెప్పాలి. ఏమైనా ఇమీడియట్గా దాన్ని వెరిఫై చేసుకుని మెడికల్ ఆఫీసర్కి ఇన్ఫార్మ్ చేయాలి. మెడికల్ ఆఫీసర్ ఇమీడియట్గా దాని సింటమ్స్ చూసుకుంటే, దాని వచ్చేసి మనకు కోవిడ్ సింటమ్ ఉంటే ఇమీడియట్గా హాస్పిటల్ తరలించాలి. హాస్పిటల్ టెస్టింగ్ కూడా మనము ఇక్కడ రెడీగా ఉన్నాము, మనం చేసుకుంటాం. మనకు ఒక రోజులో మనకు రిజల్ట్ వచ్చేస్తుంది. సో ఈ విధంగా ప్రోటోకాల్ కూడా మేము ఫీల్డ్లో అర్బన్ ఏరియా, రూరల్ ఏరియా 2 కలిసి పెట్టడం జరిగింది. దయచేసి దీన్ని పాటించవలసిందిగా కోరుతున్నాము. మళ్ళీ హాస్పిటల్ గురించి కొన్ని విషయాలు అడిగినట్టుగా స్పీకర్ చెప్పారు. వసూలు చెప్పేసి మాత్రం చెప్తున్నారు. బట్ అది కూడా మాకు అబ్బాయి చేసి వాళ్ళు వచ్చిన తర్వాతే దాన్ని కూడా నేను వెల్లడిస్తున్నాను. 2 విషయాలు నేను ప్రజల్ని కోరుతున్నాను. ఒకటి, ఇంత ఎక్కువ ఒకేసారి పాజిటివ్ వచ్చిందని చెప్పేసి ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు, అందరూ చెందాల్సిన అవసరం లేదు. నేను పదే చెప్తున్నాను, మనం మాత్రం ఫిజికల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేసుకుంటూ ఇంటికి పరిమితమయ్యి ఇంట్లో మనం స్వయంగా నిర్బంధంగా ఉంటే ఖచ్చితంగా మనకు ఎలాంటి సమస్య రాదు. సో దాన్ని అందరూ కూడా పాటించాలి. ఎసెన్షియల్ కమాడిటీస్, ఎసెన్షియల్ యాక్టివిటీస్కి తప్ప, మెడికల్ ఎమర్జెన్సీ తప్ప దయచేసి ఎవరు కూడా బయటకు రాకూడదు. లాక్డౌన్ ఆల్రెడీ ఉంది, అమల్లో ఉంది. సో దానికి మీరు సహకరించాలి. దాని పాటు ఖచ్చితంగా వినే వరకు ఈ స్ప్రెడ్ ఆఫ్ వైరస్ని మనము తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. సో దయచేసి దాన్ని పాటించవలసిందిగా కోరుతున్నాను. ఇది నేను ప్రజలకి కోరుకుంటున్న ఒక విషయం. రెండో విషయం చాలా ముఖ్యమైనది, అందరూ కూడా దానికి సహకరించాలి.
ఏదో ఒక కమ్యూనిటీ లేకపోతే ఏదో ఒక వర్గం మాత్రం ఈ పాజిటివ్ కేసెస్ ఎక్కువ వచ్చేసిందని చెప్పేసి, లేకపోతే ఒక్క ప్రాంతంలో ఎక్కువ ఈ పాజిటివ్ కేసెస్ వచ్చేసిందని చెప్పేసి ఒక విలేజ్ కానీ ఒక స్ట్రీట్ కానీ ఆస్ట్రసైజ్ చేయడం అనేది, వాళ్ళని వేరే విధంగా చూడడం అనేది కరెక్ట్ కాదు. ఖమ్మం డీసీసీబీ మాజీ చైర్మన్ మువ్వా విజయబాబును ఆయన అనుచరులను హత్యాయత్నం నేరం కింద అరెస్టు చేయాలని జర్నలిస్టులు డిమాండ్ చేశారు. చట్టాన్ని చేతిలోకి తీసుకుని ఫ్యాక్షన్ తరహా రాజకీయాలకు పాల్పడుతున్న ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ మేరకు టీయూడబ్ల్యూజే నేతృత్వంలో ఒక ప్రతినిధి బృందం ఆదివారం ఖమ్మంలో జిల్లా కలెక్టర్ ఆర్వి కర్ణన్, పోలీస్ కమిషనర్ తఫ్సీర్ ఇక్బాల్ను కలిశారు. ఇటీవల సత్తుపల్లిలో సూర్య పత్రికకు చెందిన 3 జర్నలిస్టులను విజయబాబు తన ఇంటికి పిలిచి అనుచరులతో కలిసి అతి క్రూరంగా కొట్టి చంపడానికి చేసిన కుట్ర తీరును యూనియన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఆకుతోట ఆదినారాయణ, సయ్యద్ ఇస్మాయిల్, ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్ష కార్యదర్శులు నాగేందర్, ఖదీర్లు కలెక్టర్ సిపిలకు వివరించారు. కొందరు రౌడీ షీటర్లను వెంటబెట్టుకుని తనకు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా పత్రికల్లో రాసినా బెదిరించడం, కొట్టడం, చంపడం లక్ష్యంగా పెట్టుకుని ఫ్యాక్షన్ తరహాలో వ్యవహరిస్తున్నాడని, అతని ఆగడాలకు తక్షణమే ఫుల్ స్టాప్ పెట్టకపోతే శాంతి భద్రతలు అదుపు తప్పే ప్రమాదం ఉందని వారు వివరించారు. ఒకవేళ పత్రికల్లో తనకు వ్యతిరేకంగా వార్తలు రాస్తే దాన్ని ఎదుర్కోవడానికి ఇతర పద్ధతులు ఉన్నాయని, వాటిని కాదని పూర్తిగా చట్టాన్ని చేతిలోకి తీసుకుని జర్నలిస్టులను చావబాదిన విజయబాబు ఆయన అనుచరులపై హత్యాయత్నం సెక్షన్ కింద కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని టీయూడబ్ల్యూజే నేతలు కోరారు. యూనియన్ నాయకులకు విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించిన కలెక్టర్, సిపిలు స్పందిస్తూ ఇప్పటికే విజయబాబు ఆయన అనుచరులపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామని, హత్యాయత్నం సెక్షన్లు కూడా పెట్టడానికి ఉన్న అవకాశాలను పరిశీలిస్తున్నామని హామీ ఇచ్చారు. విజయబాబు ఖండకావరంతో అహంకారంతో జర్నలిస్టులపై దాడి చేసి జర్నలిస్టుల మీద అత్యాయత్నం చేయడం జరిగింది. ఆయన మీద 307 సెక్షన్ కింద అత్యాయత్నం కేసు నమోదు చేసి తక్షణమే అతన్ని జైలుకు పంపాలని, అతనిపై చర్యలు తీసుకోవాలని బాధిత జర్నలిస్టు అయిన రామచంద్రమూర్తి, సత్యనారాయణ వీళ్ళకి న్యాయం చేయాలని కోరుతూ ఇవాళ మేము ఖమ్మం జిల్లా కేంద్రమైన ఖమ్మంలో కలెక్టర్ను, ఎస్పీ గారిని కలవడం జరిగింది. మిత్రులారా, డీసీసీబీ చైర్మన్ గా 2014 నుంచి ఇప్పటి వరకు ఆయన పనిచేసిన కాలంలో కోట్లాది రూపాయల కుంభకోణం జరిగింది. ఆ కుంభకోణాన్ని వెలికి తీసినందుకు, ఆ కుంభకోణాన్ని బయటకు పరిచినందుకు, తన రాతల ద్వారా ఒక విలేకరులు బయటపరిచినందుకు ఆయన ఇష్టానుసారంగా వ్యవహరించి నేను క్వారంటైన్ లో ఉన్నా, నేను విదేశాలకు ఉన్నా, నేను క్వారంటైన్ లో ఉన్నా, సత్తుపల్లికి రండి మాట్లాడదామని ఖమ్మంలో ఉన్నటువంటి జర్నలిస్టులను సత్తుపల్లికి పిలిపించి 4 రౌడీ షీటర్లతో పాటు అతని బావమరిది, అతని తమ్ముడు మొత్తం 10 మంది కలిసి ఇష్టానుసారంగా మారణాయుధాలతో దాడులు చేసి చచ్చిపోయాడని చెప్పి వదిలిపెట్టారు. అటు తర్వాత వీళ్ళని తీసుకెళ్లి ఏదో తప్పు చేసినట్టుగా పోలీస్ స్టేషన్లో నేరస్తులే వాళ్ళు, నేరగాళ్లు, నేరస్తులు, కేడుగాళ్లు, మాఫియాలు వాళ్లే తీసుకెళ్లి చట్టం తన చేతిలో ఉందనుకొని చట్టాన్ని చేతిలోకి తీసుకెళ్లి మళ్లీ సత్తుపల్లి పోలీస్ స్టేషన్లో మన వాళ్ళకి అప్పచెప్పారు. విషయం తెలుసుకున్న మనం అల్లవ నారాయణ గారు రాష్ట్ర ప్రెస్ అకాడమీ చైర్మన్, టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు అల్లవ నారాయణ గారి దృష్టికి విషయాన్ని తీసుకెళ్లిన తర్వాత నిజం వైపు నిలబడండి, ధర్మం వైపు నిలబడండి, జర్నలిస్టుల వైపు నిలబడండి, బాధిత జర్నలిస్టుల వైపు నిలబడండి, సమస్యపై పోరాడండి అని ఆయన మనకి పిలుపునివ్వడం జరిగింది. అవసరం వస్తే మీకు న్యాయం జరగకపోతే ఇక్కడ హోంమంత్రిని, ఇక్కడ ఉన్నటువంటి అవసరం వస్తే సీఎంను కూడా కలుస్తానని కూడా మనకి హామీ ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో మిత్రులారా, ఇవాళ విజయబాబుని ఒకటి ప్రశ్నిస్తున్నాం. నీ హయాంలో అవినీతి జరగకపోతే, రాసిన రాతలు తప్పుంటే నువ్వు కండలు నువ్వు లీగలకు ప్రొసీడవు, ఇంకా నీకేమన్నా మా వాళ్ళు తప్పు చేసి ఉంటే నువ్వు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయి. కానీ ఒక మాఫియాలను, దొంగలను, రౌడీ సీటర్లను వెంటేసుకొని నువ్వు దాడి చేయించడం అంటే, విలేకరులపై దాడి చేసడం అంటే ఇది ప్రజాస్వామ్యమా? మన ప్రజాస్వామ్య రాష్ట్రంలో ఉన్నావా? ప్రజాస్వామ్య దేశంలో ఉన్నావా? ఎక్కడున్నావు? నువ్వేంది? నీ పరిస్థితి ఏంది? నువ్వు 2014 కంటే ముందు నువ్వు ఒక కేబుల్ ఆపరేటర్వు చెప్పాలని చెప్తున్నాం. నిన్నింతటితో వదిలిపెట్టాం. మా యూనియన్ పరంగా మేము హైకోర్టులో నీ మీద పిల్లేస్తాం. ఇంతటితో నిన్ను వదిలిపెట్టాం. నిన్ను రోడ్డుకి ఇస్తాం, నిన్ను బజారుకి ఇస్తాం. చట్టపరంగా మేము ఎంతవరకు మీ చట్టపరంగా ఏమేం చేయాలనో అవన్నీ చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. మీ జర్నలిస్ట్ సోదరులంతా అండగా ఉండాలని, జర్నలిస్ట్ సోదరులంతా మూర్తికి అండగా ఉండి మూర్తి త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాం. ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ కార్వాన్ ఎమ్మెల్యే కుసర్ మొహియుద్దీన్తో కలిసి గోల్కొండ పరిసర ప్రాంతాల్లో ప్రభుత్వం అందిస్తున్న రేషన్ బియ్యం పంపిణీని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన కరోనా వైరస్ బారిన పడకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
घर में बच्चे बना रहे पूरे पूरे गवर्नमेंट अख्तियार करो भाई, दूर ठहरो, फैलती बीमारी అడవి పుత్రులకు సహాయం చేయడానికి పోలీసులు తమ ఔదార్యాన్ని చాటుకున్నారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణానికి 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న తాండూరు మండలం మారుమూల ప్రాంతమైన కర్షలఘట్టంలో గ్రామంలో ఏసీపీ రహమాన్ ఆధ్వర్యంలో బెల్లంపల్లి యువకులు ఉస్మాన్, మజ్జర్, శేఖర్, సమీర్, గౌస్, హన్మన్, ఫరీద్ అనే యువకులు కలిసి అక్కడ నివసిస్తున్న 25 పేద కుటుంబాలకు బియ్యం, నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఒకవైపు తమ విధులు నిర్వహిస్తూనే మరోవైపు కరోనా కర్ఫ్యూ నేపథ్యంలో పేద ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు తమ వంతు బాధ్యతగా సామాజిక కార్యక్రమాలు చేస్తూ అభాగ్యులకు ఆసరాగా నిలుస్తున్నారు. కర్షలఘట్టం గ్రామంలో ఆదివారం ఏసీపీ రహమాన్, కాశీపేట ఎస్ఏ రాములు యువకుల చేతుల మీదుగా అక్కడి గిరిజనులకు నిత్యావసర సరుకులు అందజేశారు. భాగంగా ఈరోజు మారుమూల ప్రాంతమైనటువంటి మన తాండూరు గ్రామ పంచాయతీ పరిధిలోని కర్షాలగూడెంలో ఉన్నటువంటి అత్యంత నిరుపేదమైనటువంటి కుటుంబీకులు దాదాపు 25 కుటుంబాలు ఉన్నాయి ఇక్కడ. అటువంటి గూడెంలో ఈరోజు వాళ్ళు బయటికి వెళ్ళి పని చేయలేని పరిస్థితి ఉన్నది. అలాంటి కుటుంబాలను ఈరోజు ఐడెంటిఫై చేసేసి ఈరోజు మన ఉస్మాను, శేఖర్, శ్రీనివాసు వాళ్ళ యూత్ వాళ్ళందరూ కలిసి ఈరోజు ఒక 25 మెంబర్స్ కుటుంబాలను ఇక్కడ వాళ్ళ శాయశక్తులు ఎంతో కొంత ఆదుకోవాలనే ఉద్దేశంతో 25 కుటుంబాలకు ఈరోజు బియ్యం కానీ, కూరగాయలు, నూనె, పప్పు, సోప్స్ మొదలగు వస్తువులు ఒక వారం 10 రోజుల సరిపోయేంత వాటికి ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా మేము కూడా వచ్చి వారికి వాళ్ళకు ఇంకా సపోర్ట్ చేయడానికి ముందు ఇంకా మంచి కార్యక్రమాలు చేయడానికి ఈరోజు వచ్చి కార్యక్రమం పాల్గొని ఉండి సోషల్ డిస్టెన్స్ అంటే సామాజిక డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ, ఎందుకంటే ఈ కరోనా వైరస్ అనేది మనిషి నుండి మనిషికి వ్యాప్తి చెందే అవకాశం ఉంది కాబట్టి ఈ లాక్డౌన్ పీరియడ్లో కూడా ఎవరు కూడా బయటికి వెళ్లకుండా, ఏమైనా అత్యవసరం ఉంటే తప్ప కానీ బయటికి వెళ్లకుండా అందరూ స్వీయ నియంత్రణ పాటించి ఈ యొక్క మహమ్మారిని మనం ప్రారంభించడానికి అందరూ కూడా సహకారం అవసరం కాబట్టి ప్రతి ఒక్కరు దీన్ని దృష్టిలో పెట్టుకొని స్వీయ నియంత్రణ పాటిస్తారని చెప్పి నేను కోరుకుంటూ ఈ యొక్క ఉస్మాన్ ఈరోజు ఈ కార్యక్రమం మంచిగా చేయడం జరిగింది. ఇంకా ముందు కూడా ఇంకా నిరుపేదమైన కుటుంబాలకు చాలా ఉన్నాయి. అలాంటి వారికి కూడా ఇంకా ముందు గుర్తించి వాళ్ళకు కూడా ఇటువంటి సహకారాలు చేస్తే బాగుంటుందని చెప్పి
కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ నేను గట్కేసర్ మండలం యదులాబాద్ గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి ఆదేశానుసారం గట్కేసర్ మండల్ ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి రైతుల దగ్గరకు వెళ్లి వారికి కావాల్సిన వరికోత మిషన్ను ఇబ్బంది ఉంటే తమకు తెలియచేయాలని, ధాన్యం కొనుగోలు ప్రతి గింజ ప్రభుత్వం తీసుకుంటుందని, రైతులు ఎటువంటి ఆందోళన చెందవద్దని ఎంపీపీ రైతులకు భరోసా ఇచ్చారు. ఈ పరిశీలనలో గ్రామ సర్పంచ్ కాలేరు సురేష్, ఎంపీటీసీ గట్టగళ్ల రవి, ఉప సర్పంచ్ ఉప్పు లింగం తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రము మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆదేశానుసారం, మన రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి గారు ఆదేశానుసారం మన మండలంలోని గట్కేశ్వర మండలంలోని యదులాబాద్ గ్రామంలో ఈ వరి ధాన్యం కొనుగోలు ఇంకా వరి కోయడం ఇంకా 10 రోజులలో స్టార్ట్ అవుతుంది కాబట్టి దీన్ని పరిశీలించడానికి నాతో పాటు ఈ కార్యక్రమంలో మన గ్రామ సర్పంచ్ మరియు ఉప సర్పంచ్, ఎంపీడీ సభ్యులు అందరూ ఈ వరిని ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి ఏ విధంగా మిషన్స్ తీసుకురావడానికి మరియు కొనుగోలు కేంద్రాన్ని త్వరలో ప్రారంభించడానికి కసరత్తు చేస్తూ ఉన్నాం. ప్రతి రైతుకు ధీమా వ్యక్తం వారికి ధైర్యం చెప్తా ఉన్నాం. ప్రతి గింజను కూడా మన రాష్ట్ర ప్రభుత్వం కొనడానికి సిద్ధంగా ఉంది కాబట్టి మీరు ఎటువంటి ఇబ్బందులు పడకుండా, లాక్డౌన్ ఉందని, లేబరు రాలేదని, ఎటువంటి విషయాలు కూడా మా దృష్టికి తీసుకొచ్చినట్టయితే మీకు మిషన్లు కానీ లేక కొనుగోలు కేంద్రాన్ని కానీ అతి త్వరలో ఏర్పాటు చేసి మీకు అందరికీ న్యాయం జరిగేలా మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చెప్పినట్టు ప్రతి ఒక్కరికి రైతులని ఆదుకుంటామని తెలియజేస్తారు. జనగామ జిల్లా ఓబులా కేశవాపూర్ గ్రామంలో గత 4-5 సంవత్సరాలుగా ఆంధ్ర నుంచి ఇక్కడికి వచ్చి ఇటుక బట్టీల్లో పనిచేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు. ఎన్నో కుటుంబాలకు ఈ కరోనా వైరస్ ప్రభావంతో ఉపాధిని కోల్పోయారు. వారికి ప్రభుత్వం చేతి ఇవ్వాల్సిందిగా వేడుకుంటున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బచ్చన్నపేట మండలంలో పనిచేస్తున్న ఇటుక బట్టి వాళ్లకు ఒకరికి 12 కిలోల బియ్యం మరియు డబ్బులు పంపించారని, మేము అడిగితే మీకు రావని చెబుతున్నారని వాపోయారు. నా పేరు బత్తుల రామస్వామి అండి. మాది కృష్ణా జిల్లా నందిగం తాలూకు జొన్నలగడ్డ, ఆంధ్ర అండి మాది. మేము ఇక్కడ 5-6 సంవత్సరాల నుంచి బతకడానికి వచ్చినాం. ఇటుక బట్టెల కాడ పనులు నడవట్లేదు. కేవలం కనీసం 1 నెల నుంచి పనులు లేదు. మాకు తిండికి తిప్పలకు ఇబ్బంది అవుతుంది. పిల్లాజల్లో ఒక 50-60 మంది ఉన్నాం. ఇంత మట్టికి మాకు ఏం చెందలేదు సార్ గవర్నమెంట్ నుంచి. కొంతమంది సార్లు ఇచ్చిపోయారు సార్, రాసుకున్నారు. ఇంత మట్టికి మాకు బియ్యం లేవు, పైసలు ఏమీ చెందలేదు గవర్నమెంట్ నుంచి. మాకు ఇవన్నీ ఏమన్నా బత్యాలు కనుక మిమ్మల్ని మాకు చెందేటట్టు కోరుతున్నాం. కృష్ణా జిల్లా అని మాది వచ్చి 5-6 ఏళ్ళు అవుతుంది. మాకు ఏమీ లేదండి. ఇక్కడ మరి వచ్చి రాసుకుని పోయారు కానీ మా ముఖంకి వెళ్ళి ఎవరు చూడలేదు. మరి భయం ఉండారా లేరని కూడా లేదు. రాసుకుని పోయినారు కానీ మేము వెళ్దామన్నా కానీ వెళ్ళనట్లేదు నుంచి. మాకు తినడానికి ఏమీ లేదని చెప్పింది అంతేగాని. ఇక్కడ 4-5 సంవత్సరాలు పెట్టి ఉంటున్నాం. ఈ కరోనా వచ్చిన కాడి నుంచి మాకు బాగా ఇబ్బంది అవుతుంది. నెల రోజులు బంద్ అయింది పని అంతా. మాకు బాగా ఇబ్బంది అవుతుంది. గవర్నమెంట్ వచ్చేవి కూడా రావట్లేదు. బయటికి పోయే పొజిషన్ కూడా లేదు. మా లేబర్ అంతా మేమంతా బాగా ఇబ్బంది పడుతున్నాం మేమంతా. మాకు గవర్నమెంట్ నుంచి ఏమన్నా వచ్చేదంటే ఉంటే చూస్తారని మేము కోరుకుంటున్నాము. ఇక్కడ బట్టీల వాళ్ళందరికీ వచ్చినాయి. బచ్చన్నపేట మండలం మొత్తం బట్టీల వాళ్ళందరికీ, మా దాకా రాలేదు. మమ్మల్ని కొంచెం చూస్తారని మేము మిమ్మల్ని కోరుకుంటున్నాము. నీరు వెంకటండి, మాది కృష్ణా జిల్లా. ఇటుకల బట్టి మీద పనికి వచ్చాము. ఇక్కడికి మేము బ్యాచ్ సుమారు 40-50 మంది ఉంటాం. మేము వచ్చి ఒక 4-5 నెలలు అవుతుంది. నెల రోజులు బట్టి ఈ వైరస్ గురించి పని ఏమి లేక ఖాళీనే ఉంటున్నామండి. పని చేయనట్లేదు. మాకు తిండికి ఇబ్బంది అవుతుంది. ఎవరు వచ్చిన వాళ్ళు లేరు. ఏ ఆఫీసర్ మమ్మల్ని గురించి పట్టించుకున్న వాళ్ళు ఎవరు లేరు. ఇది మరి ఎన్ని రోజులు ఏమో మరి మాకేం అర్థం కావట్లేదు. తిండికి ఇబ్బంది అవుతుంది. దీని గురించి మీరు ఏదైనా చర్య తీసుకోవాలి. మేము బచ్చన్నపేట మండలంలో ఉన్నామండి. మండలంలో పనిచేస్తున్నామండి. ఓబుల కేశవపురంలో. మాకు చుట్టుపక్కల అందరికీ రేషన్ బియ్యం డబ్బులు ఇచ్చారు. మాకు మాత్రం ఏం ఇవ్వలేదండి. ఇంత మటుకి కార్ఖానకి వెళ్ళి తిరిగి చూసిన వాళ్ళు లేరు. మేము రేషన్ బియ్యం ఎవరు ఇవ్వలేదు మాకు. మేము పోతే మీకు రావంటున్నారు. మరి దీని గురించి ఏదైనా మీరు గవర్నమెంట్ చర్య తీసుకుని మాకు ఏదైనా సాయం చేయగలరని మేము కోరుతున్నాం. మేము సమస్త మానవాళిని కబళిస్తున్న కరోనా మహమ్మారిని లోకమాత జగన్మాతని కట్టడి చేయాలని జోగిని వైష్ణవి వేడుకున్నారు. ప్రపంచ మానవాళిని కలవరపెడుతున్న కనిపించిన శత్రువు కరోనా అమ్మవారే తుదముట్టించగలదనే వైష్ణవి విశ్వాసం వెలిబుచ్చింది. ఆదివారం హైదరాబాద్ మాదన్నపేట బస్తీలో అమ్మవారి దేవాలయంలో జోగిని వైష్ణవి బృందం బస్తీవాసులు అమ్మవారికి బోనాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పురాణ ఇతిహాసాల నుండి ప్రస్తుత కాలం వరకు మానవ మనుగడకు ఏ రకమైన ఆటంకం ఎదురైనా లోకమాత అయిన అమ్మవారే అందరినీ కాపాడుతుందని, అందుకే మాదన్నపేట బస్తీలోని అమ్మవారికి బోనాలు సమర్పించి వేడుకున్నామని తెలిపారు. అందరికీ నమస్కారం అండి. ఈ నమస్కారమే ఇప్పుడు శ్రీరామ రక్ష అందరికీ. అలాగే ఈ మన దేశవ్యాప్తంగా కరోనా వచ్చింది కాబట్టి ప్రజలందరూ నల్లకల్లోలం చేసుకోవచ్చు కాబట్టి అమ్మవారు ఒకప్పుడు ఏ విధంగా కేబీ గారు వచ్చి కలరా వచ్చి మొత్తం గాయకత్రలు వేసినప్పుడు సికింద్రాబాద్
మహంకాళి ఉజ్జయిని మహంకాళి అమ్మవారు నిలిపారండి సికింద్రాబాద్లో. అలాగే ఇప్పుడు కూడా ఈ సిచ్యువేషన్ కూడా బాగాలేదు కాబట్టి, ఇప్పుడు కరోనా వైరస్ ఉంది కాబట్టి, ఇంతమంది శాస్త్రవేత్తలు ఉన్నా కానీ కూడా దానికి వ్యాక్సిన్ కనిపెట్టట్లేదు కాబట్టి మనకు అమ్మవారే మనకు దిక్కు, అమ్మవారే మనకి ఏ చిన్న దెబ్బ తగిలినా కూడా అమ్మ అని అంటాను తప్ప మనం అందుకని ఈసారి అమ్మవారికి పసుపు కుంకాలు బోనాలు సమర్పించి అమ్మవారికి వేడుకుంటున్నామండి. మన దేశం మొత్తం మన తెలంగాణ మన దేశం మొత్తం అందరం శ్రీరామ రక్ష సర్వజగత్ రక్ష అన్నట్టు అందరూ సంతోషంగా ఉండాలని కోరుకొని అమ్మవారికి బోనాలు సమర్పిస్తున్నాం. నిర్మల్ జిల్లా బాసర రైల్వే స్టేషన్ వద్ద 50 మంది యాచకులకు బాసర మీడియా తరపున ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు బత్తిరి ప్రసాద్, మాజీ గౌరవ అధ్యక్షులు నర్సూరి ధర్మారావు, గౌరవ అధ్యక్షుడు మహేందర్ తదితరులు కలిసి అన్నప్రసాదంతో పాటు దుస్తులను నిరుపేదలకు, యాచకులకు, నిజస్థాయిలకు అందించారు. బాసర ఎలక్ట్రానిక్ మీడియా విలేకరుల ఆహ్వానం మేరకు భైంస డీఎస్పీ ఆధ్వర్యంలో పోలీసులు మేము సైతం అంటూ అన్నదాన వస్త్రదానం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భైంస డీఎస్పీ కె నర్సింగరావు, బాసర వైస్ ఎంపీపీ నర్సింగరావు, మూదోల్ సీఏ అజయ్ బాబు, ఇతర ప్రజాప్రతినిధులు, పోలీసులు పాల్గొన్నారు. మనందరికీ తెలుసు, గత కొన్ని రోజుల నుంచి భారతదేశంలో మన రాష్ట్రంలో ఈ యొక్క కరోనా వ్యాధి ఏ విధంగా విజృంభిస్తున్నదని, దీనిని అరికట్టాలన్న ఉద్దేశంతో మన గౌరవ భారత ప్రధాని గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈ యొక్క లాక్డౌన్ని ప్రకటించడం జరిగింది. ఈ యొక్క లాక్డౌన్కు సంబంధించి గవర్నమెంట్ యొక్క ఆదేశానుసారము మేము ఈ యొక్క లాక్డౌన్ని నిర్ణీత వేళల్లో ఇంప్లిమెంట్ చేస్తున్నాము. అలాగే నిత్యావసర సరుకులు మరియు పండ్లు కానివ్వండి, లేకుంటే కిరాణా వస్తువులు కానివ్వండి, లేకుంటే పాలు అలాంటివి వాటికి మినహాయింపునిస్తున్నాం. ఎందుకంటే ప్రజలకు ఇవన్నీ చాలా అవసరం కాబట్టి వాటికి ఈ యొక్క లాక్డౌన్ నుంచి మినహాయింపు ఇచ్చి అవి వాళ్ళు తెచ్చుకునే విధంగా వాళ్ళకు వెసులుబాటు కల్పించాము. ఈ యొక్క లాక్డౌన్కు సంబంధించి కొద్దిగా ఈ బిచ్చగాళ్ళు అంటే భిక్షాటన చేసే వాళ్ళు కొద్దిగా బాగా వాళ్ళకి ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఈ యొక్క బాసర రైల్వే స్టేషన్లో చాలామంది ఉంటారు. అలాంటి వాళ్ళకు సహాయంగా మా యొక్క బాసర పోలీసు వాళ్ళు లోకల్ వారి సౌజన్యంతో గత ఫస్ట్ నుంచి వాళ్ళకు రోజు ఒక పూట భోజనం ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు కూడా వాళ్ళకు భోజన సదుపాయాలు కల్పించడమే కాకుండా వాళ్ళకు ఒక టవల్, ఒక సబ్బు కూడా ఇచ్చి వాళ్ళకు పరిశుభ్రంగా ఏ విధంగా ఉండాలన్న దాని మీద కూడా వాళ్ళకు అవగాహన కల్పించడం జరిగింది. అయితే ఇప్పుడు సంబంధించి ఈ యొక్క హార్వెస్టింగ్ సీజన్ కాబట్టి మన తెలంగాణ ప్రభుత్వము ఈ యొక్క ధాన్యాలు ఎక్కడికక్కడ గ్రామాలలో అమ్ముకునే వెసులుబాటు కల్పించింది. కాబట్టి దీనికి సంబంధించి ఈ హార్వెస్టర్స్ వేరే రాష్ట్రాల నుంచి చేస్తున్నా వాటికి సంబంధించిన ముడి సరుకులు కానివ్వండి, స్పేర్ పార్ట్స్ కానీ ఏ ఉన్నా కానీ వాటిని అలౌ చేస్తున్నాం. ఇంకా రైతు కూలీలు ఎవరైతే ఈ యొక్క ధాన్య సేకరణకు సహాయపడడానికి వస్తారో వాళ్ళకు కూడా ఈ యొక్క కొద్ది టైము ఈ లాక్డౌన్ నుంచి వాళ్ళకి మినహాయింపుని ఇస్తున్నాం. వెయిటర్గా పనిచేస్తాం సార్. ఇక్కడ ఫంక్షన్ ఉంటే ఇక్కడ ఫంక్షన్కి వచ్చి ఆగిపోయినాము. ఈ ట్రైన్లు బంద్ అయిపోయినాయి. ఈ కరోనా వైరస్ గురించి ట్రైన్లు బంద్ అయిపోయి మేము ఇక్కడ 2-3 రోజులు బస్సులు ఉండాల్సి వచ్చింది. కొన్ని కారణాల వల్ల మేము ఇక్కడ ఆగిపోయినాము. మాకు భోజనము కూడా ఇబ్బంది అయిపోయింది. మన బాసర ఎస్ఐ గారు ఏదో మాకు 2-3 రోజుల నుండి భోజనం ఇచ్చేసిండు. తర్వాత మన గ్రామ సర్పంచ్ గారు, మన ఎంపీటీసీ గారు, జెడ్పీటీసీ గారు, వార్డు గ్రామ ప్రజలు కూడా ఈరోజు బాసర గ్రామ ప్రజలందరూ కూడా మాకు భోజనము కానీ 2 టైంలో భోజనము, టిఫిన్, ఛాయలు అన్నీ సదుపాయం చేసారు. ఈరోజు మన ప్రెస్ విలేకరుల అందరు కూడి మన డిఎస్పీ, సిఐ గారు, మన ఎస్ఐ గారు మరియు వారి స్టాఫ్ అందరు కలిసి మాకు భోజనం పెట్టారు. వాళ్ళందరికీ వాళ్ళ బంధువులు, వాళ్ళ పిల్లలు అందరూ ఆరోగ్యంగా ఉండాలని భగవంతుని సరస్వతి దేవిని కోరుకుంటున్నాను. శ్రీకాళహస్తిలో కరోనా మహమ్మారి విలయ తాండవం చేస్తూ ఉండడంతో శ్రీకాళహస్తి పట్టణంలో 3 పాజిటివ్ కేసులు నమోదు కావడంతో కరోనా తరిమి కొట్టే దిశగా శ్రీకాళహస్తి పట్టణానికి స్పై మిషన్, బటర్ఫ్లై మిషన్ మరియు ఫాగింగ్ మిషనరీ కావాలని కలెక్టర్ దృష్టికి తీసుకురావడంతో 7 లక్షల రూపాయల నిధులను మంజూరు చేయడంతో బటర్ఫ్లై, స్ప్రే మిషన్ మరియు ఫాగింగ్ మిషనరీలు కొనుగోలు చేసి పట్టణంలోని అన్ని ప్రాంతాలలో ఈ మిషన్ ద్వారా హైప్రోక్లోరైడ్ మిశ్రమాన్ని స్ప్రే చేశామని, దీని ద్వారా కరోనా మహమ్మారిని అరికట్టడమే కాక పట్టణ
తెలంగాణ ప్రజలు సురక్షితంగా ఉంటారని స్థానిక ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి అన్నారు. ప్రతిపక్షాలు హేళన చేసిన వాలంటరీ వ్యవస్థతోనే ఈ రోజు అద్భుతంగా పనిచేస్తూ పక్క రాష్ట్రాలకు ఆదర్శంగా నిలబడుతున్నామన్నారు. వీరితో పాటు పోలీస్ వ్యవస్థ కూడా ప్రజలకు కరోనా వైరస్పై అవగాహన కలిగిస్తున్నారని, ఈ మహోన్నతమైన బాధ్యతను చేపట్టిన వీరందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి అన్నారు. మనంతా చూసుకొని అదేదో ఒక సామెత ఉంది, దయచేసి అందరికీ చెప్తా ఉన్నాం. మేమైతే చిన్నప్పుడైతే ఏట్లో పోయినప్పుడు ఒక జంతువు ఉండేది. ఆ జంతువు ఏట్లు ఇసుక లోపల పోయి దొంకునేస్తుంది, తలకాయ పెట్టేసి మొండి అంతా పైకి వస్తుంది. అప్పుడు పోయి ఆ రోజు ఏటాడే ఒక క్యాస్ట్ ఉండేది. అది చెప్పినా కూడా మళ్ళీ ప్రజల్లో మా క్యాస్ట్ అన్నారంటారు. ఏటాడుతుండేది. వాళ్ళు దాన్ని అదేమనుకుంటున్నది, నేను ఇసుకలో దాంగ నన్ను ఊరు చుట్టారు, దాన్ని ఏం కర్రతో కొట్టి ఎత్తుకొని పోయి తినేస్తున్నారు. మనం ఏం చేస్తున్నాం, ఇంట్లో పోతే డెటాలు దుడుచుకుంటున్నాం. ఇంట్లో పోయి డెటాలు చూసి చేయడానికి క్యూలో ఏం చేస్తున్నాం, మనం పడిపోతున్నాం. వచ్చి వాని పట్టుకు ఈయన పట్టుకు ఈడు పట్టుకు ఏడు పట్టుకుని అంతా ఆడ పరిశుభ్రత ఉండే. ఇక్కడ బయట నేను ఇంట్లో ఉన్నాను, నేను డ్రెస్ మార్చుకుని పరిశుభ్రత కాదు అంట. ఇక్కడైనా అక్కడైనా ఏడైనా వెయిట్ చేస్తున్నది కరోనా. ఏం చేస్తున్నది, ఈ ఇంట్లో క్లీన్గా ఉండారు, వీళ్ళ ఇంట్లో నేను పోలేను, ఈ ఇంట్లో సెక్యూరిటీ స్ట్రాంగ్గా ఉంది, ఈ ఇంట్లో ఎలా అయితే మనం క్యాష్ బ్యాంక్ కాడ ఏటీఎం కాడ పోలీసు ఉంటే ఆడ దొంగబాడు, ఆడ సెక్యూరిటీ ఉంది అనేసి కరోనా కూడా చూస్తున్నది. ఆ ఇంట్లో డెటాలు పెట్టుకోన్నాడా, ఏం పెట్టుకున్నాడు, ఏం లేదని గబక్కను దూరేస్తుంది. మన ప్రాణాలనే ఈజీగా తీసుకొని పోయేదానికి రెడీగా ఉన్నాడు. ఏమిడు మరీ గేట్కి నిలబడుకున్నాడు, బెత్తం ఎత్తుకొని ఎవడొస్తాడు ఎత్తేసుకెళ్ళి. ఎందుకంటే ఆయన చాలా కౌంట్ తగ్గిపోయినాయంట, ఫిలప్ చేసుకోవాలని. దయచేసి మీరందరూ కూడా ఈరోజు మళ్ళీ చెప్తున్న శ్రీకాళహస్తి ప్రజలు మేమందరం ఒకటే, అన్నదమ్ముల్లాగా ఉండాం. ఈ అన్నదమ్ములు ఎవరు విడదీయలేరు. దీన్ని ఖచ్చితంగా ఒక తాటి మీద మేము ఉంటాం, ఎవరికి భయపడం. మేమంతా ఒకటే. వాళ్ళకి ఏం జరిగినా నాకేం జరిగినా అందరం ఒకటి అయిపోతాం. కాబట్టి ఎవరైనా కుట్రబంది దాన్ని చెయ్యాలన్నా కూడా మేమందరం కూడా ఒకటయ్యి ఈజీగా కంట్రోల్ చేయగలుగుతాం. ఈరోజు మిషన్ తెచ్చినాం, లేటెస్ట్ టెక్నాలజీ మెషినరీస్ ఇంకా కూడా రాబోతున్నాయి. ఇవన్నీ కూడా శ్రీకాళహస్తిలో ప్రతి వార్డులో దోమల సమస్యలు పోతాయి, క్లీనింగ్ రెడీ అవుతుంది. మనం దీన్ని ఎంత వాడుకుంటే అంత. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెలంగాణలో రోజు రోజుకు పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసులు. పెరుగుతున్న కేసులతో కలవరపడుతున్న అధికారులు, ప్రజలు. కర్నూలు జిల్లాలో విజృంభిస్తున్న కరోనా మహమ్మారి. ప్రోటోకాల్ ప్రకారం అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామన్న జిల్లా కలెక్టర్ జి వీరపాండియన్. డీసీసీబీ మాజీ చైర్మన్ మువ్వా విజయబాబు అరెస్టుకు జర్నలిస్టులు డిమాండ్. చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చిన కలెక్టర్, ఏసీపీ. అడవిపుత్రుల సహాయం కోసం ఔదార్యాన్ని చాటుకున్న పోలీసులు. గిరిపుత్ర కుటుంబాలకు బియ్యం, నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన బెల్లంపల్లి పోలీసులు. ఇవి బులెటిన్ విశేషాలు. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.